గైస్, వెల్కమ్ టు తేజు వైబ్స్. సూపర్ గా టేస్టీగా కరకరలాడే తెలంగాణ స్టైల్ గారెలండి. అలాగే చెక్కలని కూడా అంటారు. కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, 2 గడ్డలు పొట్టు తీసుకున్నవి, జీలకర్ర, ధనియాలు అన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాను. తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జల్లించుకోవాలండి. వాటర్ హీట్ చేసుకోవాలండి. అందులో సాల్ట్ వేసుకోవాలి, అలాగే ఓమ వేసుకోవాలి. చూడండి, అలాగే తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ పిండిని 1 kg వరకు తీసుకున్నానండి. 1 kgలోకి నేను ఇంత కారం అయితే వేసుకున్నాను. అలాగే నువ్వులు, పచ్చి నువ్వులు వేసుకోవాలండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మిశ్రమం అంతా పిండిలోకి మిక్స్ అవ్వాలండి. ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఇంకా నేను కొత్తిమీర అండ్ మెంతి ఆకులు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీరలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇట్లా గట్టిగా మెదుముకుంటూ గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిలోని వాటర్ అంతా పిండిలోకి వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, అదంతా మిక్స్ అయిపోయింది కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మర్చిపోయాను. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. వాటర్ హీట్ చేశానని చెప్పాను కదా, అందులోనే ఓమా వేసాను. అలాగే కొద్దిగా వేడి చేసిన వాటర్ కొద్దిగా పోసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలండి. బాగా హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ చూడండి, ఈ విధంగా మనం ముద్దలాగా చేసుకొని 3 ముద్దల్లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఒక 15 minutes అలా పక్కన పెట్టుకుంటే మంచిగా నానుతుందండి. సో తర్వాత నానిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మనం చెక్కలు ఎలా చేసుకుంటామో అలా ఆ విధంగా తయారయ్యేలాగా మనం పిండిని కలుపుకోవాలి. తొక్కితే లోపలికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా మనం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక 15 minutes తర్వాత చూడండి, ఇలా స్ప్రెడ్ అవ్వాలి. మనం చెక్కలు చేస్తుంటే, గారెలు చేస్తుంటే ఇట్లా స్ప్రెడ్ అవ్వాలి. ఇలా చేసుకోవాలి. ఇంకా నేను ఆయిల్ పోసాను, 1 kg ఆయిల్ వరకు పోసానండి. అలాగే ఆయిల్ హీట్ అయింది కదా, ఇంకా చిన్న ముద్ద తీసుకొని తిప్పేసి ఇంకా ఆయిల్లో వేసాను. ఆయిల్లో హీట్ అయింది. ఇంకా నేను చెక్కలు చేశాను కదా, అవి ఆ మిశ్రమాన్ని నేను ఆయిల్లో వేసాను. చూపిస్తున్న విధంగా ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేస్తూ వేయించుకోవాలి. ఒక స్పూన్తో మెల్లిమెల్లిగా ఇట్లా కదుపుకుంటూ వేయాలి. వేసిన వెంటనే కదపొద్దు, ఎందుకంటే అది విడిపోతుంది. అందుకని కొంచెం ఒక 3-4 seconds ఆగాక అది కదుపుకోవాలండి. మెల్లమెల్లిగా స్పూన్ తోని కదుపుకోవాలి. కాలాయి కదా, వన్ సైడ్ కాలాక ఇంకో 1 side మన స్పూన్ తోటి రిటర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలాయో, రెడ్గా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా ఏంటంటే మనం పిండి కలుపుకున్నప్పుడే కొంచెము బటర్ వేసుకోవాలి. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే
చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అయితే నేను అందులో బటర్ వేయలేదు. అయితే మా పిల్లలకి కొంచెం ఈ చెక్కలు అన్న గారెలు అన్న కొంచెం ఇష్టపడదు. అందుకని నేను కేజీ వరకే చేశాను. పాపకైతే అస్సలు ఇష్టం లేదు. ఏదో చిన్నోడు అడిగాడు కదా చేద్దామనేసి నేను చేస్తున్నాను. అలాగే ఆమెకి ఏమి అంటే ఇష్టం అంటే కారపూస అంటారు కదా, అలాగే మురుకులు అని కూడా అంటారు. అవి ఇంకా రేపు చేసి నేను వీడియో పెడతాను చూడండి. ఇప్పటి వరకైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చితే ఈ వీడియో కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి మనం వేయగానే నురుగు వస్తుంది, ఇలా సలసల మన నురుగు వస్తుంది కదా. మనకు ఖాళీనే అని ఎలా తెలుస్తాయి అంటే ఆ నురుగు ఆగిపోయి సైలెంట్ గా ఉంటుంది ఆయిల్ అంతా. అప్పుడు మనం అవి ఇంకా వేగిపోయాయని అనుకోవాలి. ఆ టైంలోనే ఇంకా వేగాయని తీసుకోవాలండి. మా చిన్నోడే ఈరోజు మస్తు హెల్ప్ చేశాడండి. చాలా చాలా అంటే అన్ని హెల్ప్ చేశాడు. పక్క నుండి నాకు చిన్న చిన్నగా ముద్దలు చేస్తూ మరి చెక్కలు చేస్తూ నాకు సపోర్ట్ గా ఉన్నాడు. వాడికి కూడా గారెలు అంటే బాగా ఇష్టం. ఇంకా మా అమ్మ చేసే గారెలు అంటే ఇంకా ఇష్టం. ఇంకా ఈసారి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా, ఇంకా మమ్మీ మనం వెళ్ళలేదు కదా, ఇంకా నువ్వే చేయాలి గారెలైనా ఏవైనా నువ్వు చేసి పెట్టు, ఇంకా మేము తిని పెడతాం అనేసి మా చిన్నోడు అంటూనే ఉన్నాడు. ఇంకా వాడి కోసం తప్పదు కదా, ఇంకా మా అమ్మ ఊర్లో ఉంది, ఇంక ఇక్కడికి రావాలంటే రాలేదు. నేను వెళ్ళలేను కాబట్టి వెళ్ళలేని పరిస్థితిలో ఇంకా నేను చేద్దామనేసి చేస్తున్నానండి. ఇంకా మా వాడైతే ఫుల్ హ్యాపీగా నాకు వర్క్ చేస్తూనే ఉన్నాడు, పక్కన నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా మా పాప కోసము కారపూసలు, ఇంకా ఏమంటారు ఆంధ్ర స్టైల్లో మురుకులు అంటారు, అవి ఇంకా రేపు చేసి మీకు అప్డేట్ ఇస్తానండి. కొబ్బరి లడ్డు చూడండి, మా చిన్నోడు కొబ్బరి లడ్డూలు కావాలండి అని కోరస్ ఇస్తున్నానండి. చూడండి కంప్లీట్ అయిపోయాయండి. చూడండి క్రిస్పీ క్రిస్పీ, చాలా అంటే చాలా ఇలా అనగానే క్రిస్పీగా ఉన్నాయండి. చాలా క్రిస్పీగా నోట్లో వేసే కరిగేలాగా ఉందండి, సూపర్ గా.